అయితే మీకు ఫస్ట్ వచ్చిన అవకాశం ఏంటి? నాకు ఫస్ట్ సినిమా వచ్చేసి 'శ్రీహరి' అన్నది భద్రాచలం. ఆ షూటింగ్‌కి దాదాపు లొకేషన్‌కి ఒక 20 సార్లు ఎళ్ళుంటా. డైరెక్టర్ గారిని డైరెక్ట్‌గా ఎళ్లి అడిగేవాడిని వేషం సార్ అని. చెప్తా ఉండయ్యా నాకు తెలిసినట్టుగా ఎవరో తెలిసినట్టుగా ఆయన పేరు చెప్పేవాడు ఆయన దగ్గరికెళ్ళి. సార్ మన పలానా పంతులు గారు పంపించారు సార్ నాకు. మిమ్మల్ని కలవమన్నారు చెప్పారంటే చూద్దాం అనేవాళ్ళు ఆయన. ఇంకా ఆయన అలా అన్నారు కానీ పట్టించుకోలేదు ఆ డైరెక్టర్ గారు. సారథి గారు అని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత నాకు బైక్ ఉంది హీరో హోండా. ఆ రోజు ఏదో అనుకోకుండా శ్రీహరి గారిని ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఫైట్ చేసి పొడిచే ఎపిసోడ్ ఉంటుంది. నా బైక్ అవసరమైంది. ఆ బైక్ అవసరం వల్ల ఈ ఫైటర్ను ముందెక్కిచ్చేసి నన్ను కూడా వెనకాల ఎక్కిచ్చేశారు. నువ్వు కూడా ఎక్కడ తమ్ముడు డైరెక్టర్ గారు. ఇంకా ఆ విధంగా ఆ ఎపిసోడ్ నేను పాల్గొన్నాను. ఫస్ట్ సినిమా అదనమాట నాకు భద్రాచలం శ్రీహరి గారితో. ఆ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో శ్రీహరి గారిని పడవటంలో నేను కూడా ఒకడు ఉంటాను. అప్పుడు జస్ట్ చేతులు కాళ్ళు ప్రొఫైల్ ఈ కనిపించగానే ఎంతో ఆనందపడిపోయాము. అలాగే తర్వాత వేణు గారు ఇంకొక కొత్త హీరోయిన్ భాను గారు డైరెక్టరు, విజయ్ చంద్ర గారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఆయన పిఏ క్యారెక్టర్ చేశారు అనమాట. వాళ్ళు కూడా కరెంట్ నుంచి ఇచ్చారు కానీ డబ్బులు కూడా ఎవరికి లేదమ్మా అప్పుడు. పేమెంట్లు ఇచ్చేవాడు కాదు అసలు ఎవరు. ఒక భద్రాచలంకి ఇచ్చారు. ఆ రోజుల్లో నాకు 1000 రూపాయలు ఇచ్చారు రోజుకి 2000లో. ఇంకా ఏ సినిమా చేసినా ఎవరైనా కరెంట్ నుంచి ఇచ్చేవాళ్ళు, పేమెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు. అలా స్టూడెంట్ విలన్స్కి వెళ్ళేవాళ్ళమే, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా డైలాగులు ఉండేవి ఉండకపోయాయి అయినా చేసి వచ్చేవాళ్ళం. పేమెంట్ అడిగితే ఇస్తా ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు అయితేనమ్మా ఈ బాహుబలి కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళ పేమెంట్లు కూడా అందరికీ సకాలంలో అందుతున్నాయి అమ్మ. ఆ రోజుల్లో మాకు పేమెంట్ సరిగ్గా అందలేదు ఎవరికి.